నేను రీసెంట్గా పేపర్లో చూశాను సార్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్లో మీ ఆధ్వర్యంలో మొత్తం ఒక అరుదైన శస్త్రచికిత్స జరిగింది అని చెప్పాలి. మొత్తం లంగ్స్ అన్నిటినీ క్లీన్ చేసి పడేశారు, ఊడ్చేసి పడేశారు అని చెప్పి విన్నాను. సో ఏంటి అరుదైన చికిత్స, ఏం జరిగింది సార్ అసలు? సో బేసికలీ మనకు పల్మనరీ ఆల్వియులర్ ప్రోటీనోసిస్ అని ఒక డిసీజ్ ఉంటుందమ్మా. చాలా రేర్, అంటే 1,00,000 మందిలో ఒకరికి కూడా ఉండదు ఆ ప్రాబ్లం. సో అంత రేర్ ప్రాబ్లం అన్నమాట. సో దానిలో ఏమవుతుందంటే జబ్బు ముదిరే కొద్దికి పేషెంట్ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. సో దీనికి ఏం చేయాలంటే సరైన టైంలో మనం పేషెంట్ని మన ఓటీకి తీసుకెళ్ళి నీట్గా 2 లంగ్స్ని కూడా ఓపిక్గా, అంటే ఒక్కొక్క లంగ్ మనం క్లీన్ చేయాలంటే కనీసం 4 నుండి 5 గంటల సేపు టైం పడుతుంది. అలా క్లీన్ చేయాల్సి ఉంటుంది. దీనిలో బేసికలీ మన లంగ్స్లో సర్ఫెక్టెంట్ అనే ప్రోటీన్ ఉంటుంది. సర్ఫెక్టెంట్ అని అంటే మనకు అర్థం చేసుకోవడానికి, మనకు సైకిల్ వీల్ మంచిగా స్మూత్గా మనకు మూవ్ అవ్వాలంటే దానికి గ్రీస్ ఎంత ఇంపార్టెంటో, అలానే లంగ్స్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇది మనకు స్మూత్గా జరగాలంటే ఆ గ్రీస్ లాంటి మెటీరియల్ లంగ్స్లో ఉంటుంది. అది మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో ఈ మెటీరియల్ ఏమవుతుందంటే ఇటువంటి పేషెంట్స్లో అవి మెటబలైజ్ అవ్వకుండా అక్కడే అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. ఉదాహరణకు అదే సైకిల్ గ్రీస్లో, ఆ సైకిల్ వీల్కి గ్రీసు ఒక డబ్బా పడేసినాం అనుకోండి, అది జారిపోతుంది. అలానే ఈ గ్రీస్ ఎక్కువైందనంటే, సర్ఫెక్టెంట్ లంగ్స్లో ఎక్కువైందంటే ఆక్సిజన్ మనకు అట్మాస్ఫియర్ నుండి తీసుకొని రక్తంలోకి పుష్ చేసే యొక్క శక్తి లంగ్స్ కోల్పోవడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి మనం లంగ్స్ క్లీన్ చేస్తూ ఉండాలి. అయితే మేము చేసిన ప్రక్రియ ఏంటంటే ఒకేసారి 2 లంగ్స్ని కూడా 1 డేలో మేము క్లీన్ చేయడం జరిగింది. అది చాలా రేర్గా చేస్తుంటాం అండ్ సక్సెస్ఫుల్గా పేషెంట్ని 3వ రోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇది ఐ డోంట్ కాల్, మనం ఒక సర్జరీ అని చెప్పకూడదు, ఒక ప్రొసీజర్ అని చెప్పాలి.